హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజైతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈ వీడియో రేపు పెడతాను, ఈరోజు పెడతానో తెలియదు, కానీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట. ఈరోజు సంక్రాంతి రోజు నేను ఏంటంటే మార్నింగే బయట ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. అలాగే ఇంకా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. తడబడితే తుడిచేసుకొని తర్వాత బొట్లు పెట్టుకోవాలి. చూపిస్తాను అది కూడా. ప్లీజ్ ఎవరికైనా నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం అనమాట. చూపిస్తాను వాళ్ళ ఇల్లు కూడా. ఇప్పుడైతే నేను స్వామివారి దగ్గర నేను ముగ్గు ఏమేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇగో అండి, ఇలాగ కుబేర్ ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడైతే పొంగల్ వేసుకున్నాను అనమాట స్వామికి. అలాగే ఇక్కడ ఇలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. ఫొటోస్ అన్నీ క్లీన్ చేశాను. ఇంకా బొట్లు పెట్టాలి, అక్కడ పెట్టేసి బొట్లు పెట్టాలన్నమాట. ఇగో అండి, వెండి అయితే వేరే దాంట్లో ముంచితే చూడండి ఎంత వైట్గా వచ్చాయో. ఇంకా సంక్రాంతికి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట నీట్గా. ఇల్లు కూడా చేంజ్ అయిపోతాం మేము కూడా తొందరగా. మంచి ఇల్లు దొరికితే కానీ చేంజ్ అయిపోతాము. ఇదిగోండి, ఇలాగ స్వామి వాళ్ళందరికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తం పెట్టుకున్నాక చూపిస్తాను. స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి, వెంకటేశ్వర స్వామి, గణపతి, వారాహిమాత, అలాగే దక్షిణామూర్తి, కుమారస్వామి. పూజ అయితే అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఉండాక తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడైతే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. మా స్వామివారు ఎలా ఉన్నారో చెప్పండి, కామెంట్ పెట్టండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. స్వామికి హారతి ఇచ్చేసుకున్నాను. ఇప్పుడైతే ధూపం వెలిగించాలి. ధూపం అయితే ఇల్లంతా వెలిగిస్తాను అనమాట. పూజ అంతా అయిపోయినాక ధూపం వెలిగిస్తాను. చూడండి స్వామి, మా బాబా స్వామి. మా శివయ్య చూడండి, చామంతి పువ్వు ఎలా పెట్టుకున్నారో, మంచిగా పెట్టుకున్నారు కదా. అమ్మవారి దగ్గర ఉప్పు దీపం వెలిగించాను ఇవాళ. అరటిపళ్ళు పెట్టాను నైవేద్యంగా. హాయ్ అండి, ఇదైతే ఆవు పిడక అన్నమాట. సంక్రాంతి రోజు ఆవు పిడక, పచ్చకర్పూరము, జవ్వాది, ఇంకా ఇలాచి, లవంగాలు వేసి ఇంట్లో ధూపం వేస్తే మంచిదంట. అందుకని నేనైతే వేస్తున్నాను. రాజేయాలి అది. ఆవు పిడక నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందట. ఇప్పుడైతే అది ముట్టేస్తున్నాను. కిందని పచ్చకర్పూరం పెట్టాను. అదంతా మంచిగా ముట్టుకోవాలి. పిడక అంతా మంచిగా ముట్టుకుంటే అప్పుడు మనకి నిప్పులా వస్తుంది కదా, దాంట్లోని వెయ్యాలన్నమాట. పొగ తీయి మంచిగా. పొగ తీయి.
హాయ్ అండి, ఇప్పుడే నా పూజ అయిపోయింది. ఇంకా సంక్రాంతి ముగ్గులు కూడా అయిపోయినాయి అనమాట. మధ్యాహ్నం లంచ్కి అయితే మా తమ్ముడు వాళ్ళు పిలిచారు. మా ఇక్కడ దగ్గరలోనే అనమాట, 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇంకా సాయంత్రం వరకు అక్కడ ఉండేసి వస్తానమాట. వెళ్ళి మా వారు కూడా వస్తున్నారు ఇంక నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకా అందుకని ఇంకా అక్కడికే వెళ్తామన్నమాట. నా పూజ అయిపోయింది, ఇంకా పని ఏం లేదు. టిఫిన్ కూడా స్కిప్ చేశాను, డైరెక్ట్గా లంచ్ తిందామని. నైట్ అయితే అన్నం తినేస్తాను, ఇంకా అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా అని ఇంకా లంచ్ డైరెక్ట్గా తీసుకుందాంలే అని తినలేదన్నమాట. ఇప్పుడైతే మా వారైతే గుడికి వెళ్ళారు, నేను వెళ్ళలేదు. గుడికి వెళ్ళాలి, స్టార్ట్ చేయాలి, గుడికి వెళ్ళాలి. తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. చూపిస్తాను. కొద్దిగా తమ్ముడికి ఆవకాయ తీసుకెళ్ళాలి, తీపి ఆవకాయ తీసుకెళ్తాను. వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను, ఓకేనా అండి. తమ్ముడికి అయితే ఆవకాయ తీస్తున్నాను అనమాట పట్టుకెళ్ళడానికి. వాళ్ళకి కూడా చాలా ఇష్టం, మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం అన్నమాట. దీంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత రెడ్గా ఉందో, ముక్క కూడా ఎంత మెత్తబడలేదన్నమాట, అంత బాగుంది. బ్రెడ్కి జామ్ లాగానే పెట్టుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తమ్ముడు తీసుకెళ్తున్నాను. చీనా ఒంటిమే పడుతుంది. ముగ్గులు కలర్ ఎక్కువ అనిపిస్తుంది కదా, కలర్ ఎక్కువ అనిపిస్తుంది. ఒకసారి లేక బాబు, చేపలు అసలు ఆ పిస్సులు చిన్న ఫిష్లు ఉన్నాయా, ఆ తూనీగలు లాంటి పిస్సులు ఉన్నాయా చిన్నవి, ఇంకో 10 అడిసి ఎండొట్టుకు వచ్చి బాగుంటాయి. అవి బాగుంటాయి, అప్పుడు దాన్ని నిండుగా కనబడతాయి. నాకు వైట్ ఫిష్లు నచ్చినాయి. ఆ మూతి ఇలా తలకాయ మీద ఆరెంజ్ కలర్ ఉన్నది కదా, ఆ ఫిష్లు బాగున్నాయి. అవి ఫాస్ట్గా ఉన్నాయి. ఇది వారంటీ కార్డు ఇచ్చారా నాగా? ఎక్కడ, సికింద్రాబాదా? నిజమైన గోల్డ్ డిజైనింగ్ ఉండవు కానీ బాగుంది కదండి. బాగుంది నిజమైన గోల్డ్. ఎలాంటి బాగుంది. అదే ధన కావాలని అడిగితే ఇది ధన రోడ్ మీద షాపులు ఈ రెండు కలిపి 2200 కొంది. అది డైమండ్స్ రోడ్ మీద అంత సైనింగ్ ఎక్కడ. చాలా బాగుంది, డిజైన్ బాగుంది. ఇది బాగుంది, నక్లీస్ బాగుంది. ఈ నక్లీస్ బాగా సూట్ అయింది నాకు.
నాకు సూట్ అయింది కదా. నీ బాగా ఇంకో సెట్ అయింది. ఈమె 2500 ఒకటే కొన్ని పెద్ద సెట్ మొగ్గలు ఉంటాయి చూడు, అవునవును. బ్యూటీ. నేనేమి ఇది ఇలాంటి స్టోన్స్ ఉంటాయా? వరలక్ష్మి ఏమి వేరేది కొనుక్కుంటాను. ఆటో ఎప్పుడు కావాలంటే ఆటో బుక్ చేసుకోవడం సేవ్ అయితే కదా డబ్బులు. అవునవును, బాగుంది, తీసుకెళ్ళాలంటే ఎలాగో మొగ్గులు తీసుకెళ్ళి చాలా బాగుంది. ఇంకో రావడం. ప్లేట్లు తీసుకురావే. ఉన్నాయా? ఓపెన్ చేయి, ఏది కనబడుతుంది. ఉన్నాయి ఉన్నాయి, కానీ వేడిగా ఉన్నాయి బొండాలు. బొండాలు వేడిగా ఉన్నాయండి బాగా. ఇంకొన్ని బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చుకున్నాము మేము. టమాటా చట్నీ బాగుంటుంది. ఏం టేస్ట్ ఉంది సార్, చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. చట్నీ కూడా బాగున్నట్టుంది బాబు. ఎక్సలెంట్ ఉందంటే పెట్టండి ప్లేస్ చెప్పిన. కొద్దిగా ఇవా చట్నీ. చాలు బొండాలు అయితే టేస్ట్ చేద్దామండి ఇప్పుడు. ఇది చాలా బాగుంది. ఈసారి అయితే ఇడ్లీ బాగుంది. నేను చూసి ఇడ్లీ తీసుకుంటాను. వేడిగా ఉన్నాయి బొండాలు అయితే. ఏంటి చట్నీ ఏంటి ఎంతగా ఇచ్చారు? ఏమైంది? చట్నీ చాలా